కానీ దానికి సంబంధించి అది హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిలా పొలిటికల్లా ఇట్లాంటి ఆ కేటగిరీలో వేసేవాళ్ళు. వీటన్నిటిని కలిపి ఏడాదికి సమీక్షించి ఎవరు ఎక్కువ పని చేశారు అన్నటువంటి దాని మీద వాళ్ళకి జీతం ఎక్కువ హైక్ వచ్చేది. ఆ విధంగా నేను మొట్టమొదటి నేను జాయిన్ అయిన టైంలో 10,000 రూపాయల జీతంతో జాయిన్ అయితే ఆ టైంలో 14,000 రూపాయల జీతం తీసుకునేటటువంటి బ్యూరో చీఫ్లు ఉన్నప్పుడు వాళ్ళకి 15,000 దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి 16,000 దగ్గరికి వెళ్ళి నేను 17,500 దాకా వెళ్ళిపోయా. ఇది పెర్ఫార్మెన్స్ పరమైనటువంటి లెక్కల్లో ఉండేటటువంటిది. ఆ తర్వాత చూసుకుంటే ఈ పోటీలు వచ్చాక ఏమైపోయింది, అందరికీ సమానమైన హైక్లు అనేటటువంటి కాన్సెప్ట్లు ఇట్లాంటివి కూడా వచ్చినాయి. ఇట్లాగా ఇదంతా ఎందుకు చెబుతున్నట్టే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ కాన్సెప్ట్ ఉంటుంది. నేను జెమినీలో చేసేటప్పుడు మీరు హెడ్గా ఇదే ఛానల్ హెడ్గా చేసిన టైంలో అయితే నేనే పెర్ఫార్మెన్స్ అప్రైజ్ చేసేవాడిని. నా దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది అందరికి కూడా వాళ్ళ శాలరీ హైక్స్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేటటువంటిది మేనేజ్మెంట్ ఒక లెక్క తీసుకుంటుంది. దాని ఆధారంగా ఇది ఉంటుంది. ఇదంతా పెర్ఫార్మెన్స్ అప్రైజ్. అట్లాగా ప్రతి ఒక్కరికి పెట్టేసి అయ్యా 2% మేము జీతం పెంచుతాం అనుకుంటున్నాం ఏడాది, ఈ 2% జీతం అన్నటువంటి దానికి సంబంధించి మధ్యలో మీ పెర్ఫార్మెన్స్ బాగోకపోతే కనుక మీకు అందులో 1% వస్తుంది, అస్సలు బాగాలేదా 0 వస్తుంది. ఇట్లాగే చెప్పారనుకోండి ప్రతి ఒక్కళ్ళు సిన్సియారిటీ, అందులో నిజాయితీకి ఒక పార్టీ, అట్లాగే బాధ్యతగా ఉండటం ఒక పార్టీ, ఫైల్స్ క్లియరెన్స్ ఒక పార్టీ, ఇట్లాంటి కొన్ని మార్క్స్ దాని ఆధారంగా నువ్వు జీతం పెంచుతానని చెప్పు. ప్రైవేట్ కంపెనీల్లో మనకు చేసేది అదే, అది ప్రభుత్వ వ్యవస్థలో లేదు. కాబట్టి వీళ్ళేంటి అదేది